బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు సంతోషంగా ఉన్న హైదరాబాద్ గత ఏడాది కాలంగా సమస్యలకు కేరఫ్గా మారిందన్నారు కేటీఆర్. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో సిటీలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమైన ఆయన ప్రజా సమస్యలపై చర్చించారు. రాజధాని వాసుల కష్టాలు తీర్చే వరకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని వదిలిపెట్టారని హెచ్చరించారు. సిటీలో రోజురోజుకు పెరిగిపోతున్న పారిశుద్ధ్య సమస్య, తాగునీటి తన్లాట, విద్యుత్ కోతలు, ట్రాఫిక్ సమస్యతో పాటు ఇతర అంశాలపై నేతలతో కేటీఆర్ చర్చించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు అర్హులందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే వరకు పేదల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి పాలన చేత కాదని ప్రజలకు అర్థమైపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణ గ్రోత్ ఇంజన్ను కాపాడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పైనే ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ వంటి హైదరాబాద్ ఏడాదిగా సమస్యల సుడిగుండంలో చిక్కుకోవడం దారుణమన్నారు. కేసీఆర్ హయాంలో సంతోషానికి చిరునామాగా హైదరాబాద్ ఉంటే ఇప్పుడు 1.25 లక్ష కష్టాలకు కేరఫ్గా మారిందన్నారు. ఇకపై సిటీలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న పారిశుద్ధ్య ఇబ్బందులను, త్రాగునీటి సమస్యను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఎండాకాలం రాకముందే అన్ని ఏరియాల్లో వాటర్ ట్యాంకర్లు కనిపిస్తుండడాన్ని ప్రస్తావించారు. వేలా లేని కరెంటు కోతలతో వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలు తీవ్రంగా నష్టపోతున్నాయని వివరించారు. బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే సేఫెస్ట్ సిటీగా బ్రాండ్ అంబాసిడర్గా హైదరాబాద్ నిలిచిందన్నారు కేటీఆర్. ఏడాదిలోనే క్రైమ్ రేటు పెరిగిపోయి క్రైమ్ సిటీగా మారడం దారుణమన్నారు. భూ కబ్జాలు మళ్లీ పెరిగాయని, ల్యాండ్ ఆర్డర్ సమస్యలతో ప్రజల్లో అభద్రతా వాతావరణం పెరుగుతుండడంపై చర్చించారు. సిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారం, ప్రజలకు కలిగించాల్సిన భరోసాపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా బస్తీల్లో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడాలన్న సోయి కూడా లేకపోవడం దారుణమన్నారు. ఇక ట్రాఫిక్ సమస్యలను ఎప్పటికప్పుడు స్థానిక పోలీస్ అధికారులకు దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.